श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 37వ అధ్యాయం. సాయి చరిత్ర ధన్యం, ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియబడరాని అద్భుతాలు. వాటిని జరిగినవి జరిగినట్లుగా సవిస్తరంగా వర్ణించడం అశక్యం. ఆయన నిజ చరిత్రకి అంతు లేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెనుకంజ వేయని పదునైన కత్తి మీద నడవడం లాంటి
అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలం సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమీ చేసేవారు కాదు, అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వార్థాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు, కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించడం కష్టంగా, ఎంతో నిగూఢంగా లోతుగా ఉండటం వల్ల ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదరభావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లెళ్ళు. ఊర్ధ్వరేతస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చెలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ను సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గసుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్వాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించడం అంటారు. తరువాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యు అంటారు అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు, అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసేవారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ, ఆకాంక్షల పట్ల, విషయ భోగాల పట్ల అనాసక్తి పెట్టుకుని తమ ఆత్మస్వరూపం విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవడమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగైరాల కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరూ ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించిన భీతి ఉండదు. ఇది చేయాలి, అది చేయకూడదు అన్న విషయంలో నిర్బంధం ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడ వస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో అంటే మృత్యు తర్వాత ప్రాప్తించే చోట లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ, ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ, మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహించబడిన జీవులకి ఆ తత్వం బ్రహ్మ అంటే సత్తత్వం జగత్తుకి ఆద్యకారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరు అన్యుణ్ణి అన్న భేదజ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనుక మరణం, మరణం తర్వాత మళ్ళీ జన్మ, అలా సంసార దారుణి చక్ర పరిభ్రమణ వీరి వెనకబడుతుంది. మహా కఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్నా అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? విషయాలను అనుభవించడానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవింద నామస్మరణ లేని చోట మాకేం పని? స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద, ఇద్దరు విషయ సుఖాలు ఒకలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలోని అవర్ణనీయ ఆనంద తీరాలను చేర్చే స్వర్గ సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొరుకుతుంది. వారిద్దరి సుఖము ఒకలాంటిది అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్న అలాంటి చోటు కోసం ఊరికి ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీద జన్మే చాలా మంచిది. ఈ ధరిత్రి మహత్వం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా అంటే బ్రహ్మదేవుడి ఒక రోజు కంటే మానవుల 232,20,00,000 సంవత్సరాల కంటే ఎక్కువే అయినప్పటికీ దాని గొప్పతనం ఎంత? ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్ అయిన గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కనురెప్పబాటులో నశించే ఆయుష్లో ఒక క్షణం కూడా చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణని నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. భగవంతుడి భక్తులు ఉండని, హరి గురు కథల వర్ణన ఉండని, భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటెందుకు?
బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే అదే శాశ్వత సర్వశ్రేష్టతను ప్రాప్తింపజేయగల సాధనం. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకు అన్ని విధాల ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకు శరణు వెళ్తే భవభయ భీతి ఉండదు. దుఃఖ బడబాననాలని దూరం చేసే గురువు ఉన్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించిన మాయాబంధనం ఉంటుంది. సంసారం గురించి రాత్రింబౌళ్ళు చింతన ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి, వేదాల నుంచి విద్వత్తుతో కూడిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనకబడుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. విద్యకి శ్రేయస్ అనేది అంటే పరమ కళ్యాణానికి సాధన విషయము. ఆ విద్య ప్రేయస్కి ఐహిక సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియ ముఖ్య విషయం. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవటానికి గురుచరణాలు రెంటిని దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్యబుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వము ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయము లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చంద్రాన్ని పెట్టండి. ఆయనకి భావార్థం అనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వంభరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రుప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొలనూలను కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి అంటే చేదు, వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైన వాటితో దృష్టి తీసే క్రియ తీయాలి. అప్పుడు ఆయనకి హారతి ఇవ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కుండను పగలగొడితే ఆకారమే నశిస్తుంది. కుండ అస్తిత్వపు అంశం లేసి మాత్రమేనా నశించదు. పగిలిన ముక్కలు దగ్గర కుండ మళ్ళీ పునరావృతమవ్వగలదు. కనుక కార్యం యొక్క నాశనము అస్తిత్వాన్ని ఆశ్రయించుకొని ఉండటము. కనుక ఏ మరణము చివర శూన్యత ఉండదు. ఏ కార్యమైనా అకారణంగా జరగదు. వ్యక్తము ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఇది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర వ్యవస్థ క్రమం కూడా ఇదే చూపిస్తుంది. స్థూల అంటే సాకారము కళ్ళకు కనిపించేదే. మనే పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మం కళ్ళకు కనిపించని కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నే సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి విషయగ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థము బుద్ధి కలిసిపోయినప్పుడు అక్కడ వ్యక్తం అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణిగిపోదు. అది ఒకటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్చకి ఆశ్రయమిస్తే అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి అంటే అవినాశ స్థానము అంటే విష్ణు పదవి వచ్చి ఒళ్ళో వాళ్తుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యువుకి
మృత్యువు ఒకవైపుకు తీసుకెళ్లేకి ముఖ్య గుణధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరమవగానే సింధూర కాంతులతో దగదగలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని, ఇదే నా ధనము అన్న భావననే దృఢ దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి, ఆత్మ చిత్తము వీటి ఐక్యత అనే భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి. దీనితో దృఢబంధనం ఏర్పడుతుంది. ఇదే మాయా దుఃఖానికి చోటు. కర్మ బీజాన్ని పూర్తిగా మానవులు నశింప చేయకపోతే, ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మ బీజంతో మరో దేహంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనాలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించినంత వరకు అలా ఆ చక్రము అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలకంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడిపడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్రవిహితంగా వ్యవహరించకపోవటం, ఇవి లేని స్థితినే విరజ అంటారు. ఎలాంటి ఇచ్చలు లేని స్థితి అది. ఆ విద్యను, వాసనను సమూలంగా నశింపు చేస్తుంది. అక్కడ మృత్యువు ప్రతాపం పనిచేయదు. వాసనను సంపూర్ణంగా త్యాగం చేయటమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపు చేసుకునే సాధన. వర్ణను లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాము. చెప్పే విషయం కానీ దానికోసం వాక్కునే ఉపయోగించాలనే చూస్తాము. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగటము. దానివల్లే మనసుతో కోరుకునేవి అంటే ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి స్మృతులు ఆధారము. బ్రహ్మ విదాతోస్మి పరం. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిన మనుషులు పరమ పదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానంద అంటే బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందము. సాధనకు చివరి ఉపాయము. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? తరతి శోకం ఆత్మవిత్. ఆత్మ జ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతంగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవటానికి బ్రహ్మజ్ఞానమే అసలైన ఉపాయము. సకల ప్రాప్తికి ఒకే ఒక్క సాధనము. పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తము మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వభరుణ్ణి చూడలేము. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింపు చేసుకుంటారు. ఈ కనిపించే జగతంతా కేవలం మిథ్య అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోని దృశ్యం లాంటిదే. మేలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అయితే అక్కడ సత్ అసత్తు అస్తిత్వంలో ఉండటము లేకపోవటం అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల వాస్తవిక స్వరూపం యొక్క భావనే అదే నిజమైన ఆత్మ. సత్ అసత్తు ఇత్యాది ప్రత్యయములు నామము ధాతువుల నుంచి సాధించబడిన శబ్దము రూపాంతరం చేయటానికి దానితో కలిసి వచ్చే అక్షరము లేదా శబ్దము లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణము లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపము అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణము లేకుండా వృద్ధాపము జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము, శ్రేష్టము, ఎన్నటికీ నశించనిది. అది నిత్యము, స్వయంభూ, జన్మరాహిత్యము, సనాతనము, ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, విభజించరానిది, వృద్ధి శూన్యము, విస్తరణ అసలు పెరగనది.
అవిక్రియ ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అనుమానం అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవ్వరూ వర్ణించగలరు. అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించిన ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి చేసుకొని ఆ జ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని, అంటే అభావాత్మకము, అంటే అసలే లేని స్థితి అనకూడదు. ఏమి ఈ శ్రీ సాయి మహారాజు పరమహంస స్థితి, ఏమి ఆయన వైభవము! చూస్తుండగానే దాని కాలము దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య, వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయం వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాల్లో అనురక్తులై ఉండేవారు. కామ, కర్మల బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈశానాలన్నింటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటన్నిటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటిలో శ్రీ సాయినామం వర్ణిస్తూ, శ్రీ సాయినామం నర్తిస్తూ, హృదయంలో ప్రత్యక్షంలో పరిమళించే పారిజాత ప్రసన్నాలనే శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలే వారికి సదా సుఖ సంతృష్టులు లభిస్తాయి. వారికెప్పుడూ శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసికలో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుకైతే అనురాగ అరవిందాలను వెదజల్లే సాయి మధుర రసాన్నే కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమళాలను గుబాళించే ఈ సాయి దరహాసవదనము సుఖాల్లోకెల్లా అది శుద్ధ సుఖము. ఆ అదృష్టం ధన్యము. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయము, సుఖశాంతులకి జన్మస్థానము. ఆయన హృదయగణము సదా జాగరూకమై ఉంటుంది. ఆయన సత్యాసత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలవారు. ప్రాపంచిక ఇచ్చల నుంచి, ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కి జై. పాలతో కడుపు నిండిపోయిన ఆవుదూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజకి కట్టి పెడతారు. అలాగే ఈ మనసు సంసారములోని విషయభోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాల్లో దృఢంగా బంధించి ఉంచాలి. గురు ప్రేమ సుధలు కృపారసం ప్రాప్తించటానికి ఆయన చరణ కమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవం మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రము సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికములోను పరమార్థికములోను రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడు కాటుక ఎదురు కాళ్ళతో, అంటే కాళ్ళు మొదట బయటికి వచ్చి జన్మించిన పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపించినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, అంటే శాస్త్రీయ జ్ఞానము స్పష్టమవుతుంది. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులు, సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి తెలివి గలవారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చెయ్యాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది.
కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు, దాన్నైన అగ్ని మీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలం కావాలి, తర్వాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసము లేకుండా చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించటానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతల మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరము. కుక్కలు పందులు రాత్రింబవళ్ళు బురదలో పొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయభోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహము ప్రాప్తించిన తర్వాత కూడా ఆ విషయాల వెంట ఉంటే ఇక గొప్పతనం ఏమిటి? దేనివల్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుందో ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహములో మొదటే సాధించాలి. సాధు సేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నరకానికి ద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరము చక్కటి స్వదత్తనతో ఉంటూ శరీర పోషణకు అవసరమైనంతే అన్నము తింటూ ఇల్లు ఇల్లాలు కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ విధమైన ఆశ ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరము చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్వం ధన్యం. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు జయస్థితిలో ఎవరిని ధ్యానం చెయ్యాలో ఆ అవస్థలోనే ప్రవేశిస్తారు. తమ పూర్వపు స్థితిని పూర్తిగా మర్చిపోతారు. తుమ్హి జానా తుమచి కరణి మలాతర్ రాత్రిందివన్ తుమచి గోన్కని. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రము రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగాలని పూయించే బాబా ప్రేమపూర్వకమైన వాక్కు ఎందరికో గుర్తుండే ఉంటుంది. మాకు జ్ఞానము గురించిన విషయాలు వద్దు, ఈ సాయిబాబా చరిత్రే చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ ఇది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలదు. ఒకవేళ పారాయణ చేయటము సాధ్యము కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న ప్రకరణాలను శ్రోతలు నిత్యమూనియంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. అలంకారాలుగా చేసుకోవటం అంటే అమూల్యమైనవని తెలుసుకొని మనసులో దాచిపెట్టుకోవాలి, ప్రీతితో అనుసరించాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురు మహారాజ్తో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమముగా మధ్యలో అంతరాయము రానియకుండా చదివే వారి ఇళ్లలో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహము చేసేవారి దరిద్రము దూరం అవుతుంది. ఇది నేను చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయము ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలు వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులను మోక్షాన్ని ప్రాప్తింప చేయగల ఆయన కథలు కలియుగములో సమస్త పాపాలను హరించి వేస్తాయి. అలాంటి సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనివి తీరా వినండి. అలాంటి మహాత్ముల కథా ప్రసూనాల ముందు స్వర్గలోకములోని సుఖము పాపము ఎంతటిది? రసభరితమైన ఈ చరిత్ర వర్ణను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖ దుఃఖాలు మనసు వికారాలు. మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితంగా అయిపోతుంది. అప్పుడు చిత్తము చైతన్యాకారమై సుఖ దుఃఖాలు రెండిటికి చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతములో లభించే సుఖము లేదా భక్తులు భగవంతుని పట్ల భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖము ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతరములో కూడా లభించదు. ప్రారబ్ధము చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు.
ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవటము ఎంతో అసాధ్యము. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆలోచించకపోయినా వెంట పడతాయి. మహాత్ములకు మాత్రము ఏ దేహ ప్రారబ్ధం గతి అంటే విధిని అనుసరించి దేహానికి అనుభవించవలసిన సుఖ దుఃఖ భోగాల నడక మొదటే తెలిసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, ధ్యానము. పదే పదే షిరిడి వెళ్ళడమే మన తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు అనడం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించడం, అనుష్ఠానం చేయడమే మన ధ్యానము, పునశ్చరణ. నిష్కప్తంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినడానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉండి ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకున్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచడానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్య రచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం మందబుద్ధిని, పామరుని అయిన నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కళాన్ని తమ చేత్తో పట్టుకొని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు. అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేను ఈ చరిత్ర ఏం రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి గుండిగలోని ప్రసాదాన్ని పంచడం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అది ఇప్పుడు వినండి. అదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేషం ధన్యం. ఆ కథ శ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయడం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మొదట చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభని క్లుప్తంగా చెప్పుకుందాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఓసారి బాగా వర్షం కురవడం వల్ల మసీదంతా నీటిమయం అయిపోయింది. బాబా పడుకోవడానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని ఆ దగ్గరలో ఉన్న చావడిలోకి, అంటే ప్రయాణికులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సర్వజనీన ప్రదేశంలోనికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఉదయం మసీదులోనికి తిరిగి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్ళడమే అలవాటుగా అయ్యింది. తర్వాత రాధాకృష్ణబాయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తుల నుంచి రథం, పల్లకి, ఛత్రాలు, చామరులు, గొప్ప పట్టు వస్త్రాలు, నగలు, పూజకి వెండి పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్ళే ఆ సమారంభం మహారాజుల ఊరేగింపులాగా అత్యంత శోభాయమానంగా కనులకింపుగా ఉంటుంది. బాబా ఓ రాత్రి మసీదులోనూ మరో రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతం జరిగింది. తర్వాత 1909 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుంచి సాయిబాబాకి చావడిలో అర్చన, భజన, పూజ జరగసాగాయి. ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించడం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహ రూప పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్ళే రాత్రి భజనా బృందం మసీదుకి వచ్చేది. మధ్యాహ్నం నుంచి సభామండపంలో భజన జరిగేది. వెనుక వైపు శోభాయమానమైన రథము ఉండేది. కుడి చేతి వైపు తులసి కోట ఉండేది. ఎదురుగా బాబా స్వయంగా కూర్చొని ఉండేవారు. మధ్య భాగంలో భజన బృందం ఉండేది. హరిభజన అంటే ఇష్టం ఉండే అలాంటి భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ సభా మండపంలోనికి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతో కూర్చొని ఉండేవారు. కొందరు చేతిలోనికి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరుతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే
కొందరు మృదంగం, ఖంజరీలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు. సాయి సమర్థులు సూదంటు రాయిలా తమ ఆకర్షక శక్తితో ఇనుములాంటి జడ భక్తులను ఆకర్షించి వారికి తెలియకుండానే లాగి వారిని తమ పాదాల వద్దకు రప్పించుకునేవారు. సేవకులు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే కొందరు పల్లకీని అలంకరించేవారు. ద్వారంలో చక్కగా ముస్తాబైన దండదారులు జయకారాలు చేసేవారు. జనసందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగించబడి ఉండేవి. ప్రాంగణ ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరు గల గుర్రం శోభాయమానంగా కనిపించేది. ఇంతలో తాత్యాపాటిలు భక్తులందరినీ వెంట పెట్టుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగానే ఉన్నప్పటికీ తాత్యాపాటిలు వచ్చే వరకు తాత్య రాకక ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చొని ఉండేవారు. తాత్య బాబా చంకలో చేయి పెట్టి లేపినప్పుడే బాబా అక్కడి నుంచి చావడి వైపుకి బయలుదేరడానికి సిద్ధమయ్యేవారు. తాత్య బాబాని మామ అని పిలిచేవారు. అలా వారి పరస్పర ప్రేమకి, వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమం లేదు. ఒంటికి రోజు ధరించే కఫ్ని వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, పొగాకు చిలుము తీసుకొని, భుజం మీద రుమాలు వేసుకొని బాబా తయారయ్యేవారు. తాత్య ఆయన ఒంటికి జరి అంచున్న అందమైన శాల్వాను చక్కగా తలపై నుంచి కప్పేవాడు. అప్పుడు బాబా వెనుక ఉన్న గోడ దగ్గర కాలుతూ ఉన్న కట్టెలను తమ కుడి బొటన వేలుతో ఓ క్షణమాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తర్వాత అక్కడ వెలిగే జ్యోతిని స్వయంగా కుడి చేత్తో ఆర్పి అప్పుడే చావడి వైపు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరారనగానే వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగవి. చిన్న బుడ్లు, కాకర ఒత్తులు, మతాబాలు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనుస్సాకారంలోనూ గుండ్రంగానూ ఉన్న కొమ్ముల బోరలు, సన్నాయిలు ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేనంత మంది ఉండేవారు. మృదంగ, వీణ, జనతర్కాల్లో సాయినామ గర్జనలో భజన చేస్తూ స్త్రీలు, పురుషులు బారులు తీరి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తూ ఉండేవారు. కొందరు గరుడి బొమ్మన్న ధ్వజాన్ని పట్టుకొని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనందం, కోలాహలం కలిగేది. కాగడాలు, పతాకాలు తీసుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే తాళాలు, బూరలు, సన్నాయి ఒక్క పెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జయకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం ఠై ఠై కారాలు చేసేది. అలా వాయిద్య గర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం ఓం రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు, తప్పెట్లు, మృదంగాలు, వీణ, చిరతలు తీసుకున్న భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోనికి తీసుకొని ఆనందం పొంగులు వారగా ముందుకు నడుస్తూ ఉంటే, కొందరు చేత్తో చామరలు పట్టుకున్నవారు, వీణలు పట్టుకున్నవారు రెండు వైపులా బాబాకి వీచేవారు. కొందరు దారిలో కాళ్ళ కిందకి 1-2 మడతలు వేసి ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకొని ఆయనకి వివనాలు వీస్తూ నడిచేవారు. తాత్య బాబా ఎడమ చేతిని పట్టుకునేవాడు. మహల్సపతి కుడి చేయి పట్టుకునేవాడు. బాబు సాహెబ్ జోగ్ బాబా తల మీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకు నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్ళకి గజ్జెలు గల్లు గల్లుమంటూ ఉండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జయ జయ ధ్వానాలు చేస్తూ నడుస్తూ ఉండగా ఛత్రాన్ని పట్టుకొని చామరధారులు చామరలు వీస్తూ నడిచేవారు.
తాళాలు వాయిద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గర్జించేవారు, దండదారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా ఆ భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తూ ఉండగా తాళాలు, తప్పెట్లు, మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళాన్ని కనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయ జయకారాలు చేస్తూ 4 వీధుల కూడలిలో నిలిచి ఉండేది. అప్పుడు తాళాలు, తప్పెట్లు, డోలు ఒకే పెట్టున మ్రోగేవి. వాయిద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోగడం మొదలెట్టేవి. సాయి నామఘోష ఒక్క పెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతోనూ సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీ పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజన ఆనందంతో ఉప్పొంగిపోయి సాయి నామగర్జన చేసినప్పుడు ఆకాశం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాయిద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయం మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులకు కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యాకాలపు అరుణారుణ పసిడి కాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖ శోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖ శోభ ఉదయ భానుడి వింత కాంతుల్లా లేదా విశ్వాసానికి చేతను ప్రసాదించే మూల శక్తి గర్భగుడిలా భాషించేది. అలాంటి అందమైన అమూల్య లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో దర్శనం లభించడం గొప్ప అదృష్టమే. ప్రత్యుష్యంలో పరవశంతో ఒళ్ళు విరుచుకునే దానిమ్మ పువ్వు రంగులో తేజోపుంజాలతో విరాజిల్లేది సాయి సమర్థుల ముఖం. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లు ఉండేవారు. తాళాల వాయిద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి కిందికి ఊపేవారు. అప్పుడు భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్ వెండి పళ్ళెం నిండా పూలు తీసుకొని బాబా దేహమంతటా కోమల సుమల హర్షంతో అలా ఆపకుండా కురిపించేవాడు. తల మీద గులాలు కలిపిన గులాబీ పూలని ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవాడు. కాకాసాహెబ్ అలా గులాలుతో కలిపిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు, బూరలు, తప్పెట్లు మొదలైన వాయిద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడీ గ్రామస్తులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికి వచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర కాంతులతో దగదగదలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మిరుమిట్లు గొలిపే ఆ తేజోపుంజాన్ని చూసి ప్రేక్షకుల కనుపాపలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం ఉప్పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారింపబడేవి. ఆహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! విమల వినీలాకాశంలోని ఉదయ భానుడి శోభే! ఎదురుగా తాళాల్లాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతూ ఉండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:15 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడి చేతిని సదా పైకి కిందికి ఊపేవారు. మొగలి పువ్వు లోపలి భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ పసిమి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణ కాంతులు ఉండేదే ఆయన ముఖ తేజస్సు. ఆ శోభను జిహ్వ వర్ణించలేదు, కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహల్సాపతి పూనకం వచ్చి నర్తిస్తూ ఉన్న బాబా ఒకే స్థానంలో ఏకాగ్ర స్థితిలో ఉండడం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేది. కుడివైపు నిలబడి ఉండే మహల్సాపతి బాబా కఫునిని కొంగుని చేతితో పట్టుకోగా ఎడమవైపు తాత్యాకోతే చేతిలో లాంతరు పట్టుకొని నడిచేవాడు. ఏమి ఆ అద్భుతమైన ఉత్సాహం! ఏమి ఆ అద్భుతమైన ఉత్సవం! ఏమి ఆ భక్తి ప్రేమల వైభవం! ఆ కౌతుకాన్ని చూడడానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవల కాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖబింబం మిలమిల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తుల నయనాలలో స్వానందం దోబూచులాడేది. భక్త సముదాయం దారికి 2 వైపులా మెల్లమెల్లగా సరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా
స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్ళతో ఎవరు కూడా మళ్ళీ చూడలేరు. ఆ రోజులు గతించాయి. ఆ కాలము పోయింది. ఇప్పుడు మనసుకి మిగిలింది కేవలం ఆ స్మృతులే. ఆ ప్రకారంగా వాయిద్యాలు అపారంగా మ్రోగుతూ ఉండగా మార్గంలో జయకారాలు చేస్తూ భక్తులు బాబాని చావడిలో కూర్చునే చోటు వైపు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావడి పైకప్పుకి ధవల కాంతులు లీనే చాందినీని అమర్చేవారు. శోభాయమానమైన గాజు గోళాలను వేలాడదీసేవారు. గోడలకు అవి విరజిమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడి దృశ్యాన్ని తేజోపుంజులకు పరాకాష్ఠగా చేసేవారు. భక్త సమూహమంతా కలిసి చావడికి వెళ్ళేది. తాత్యాబా బాబా ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకొని దానిపై కూర్చోబెట్టేవాడు. అలా వాళ్ళు ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూర్చోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తర్వాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూలదండలు వేసి పూలగుచ్చలు ఇచ్చేవారు. సుగంధాలే చందనాన్ని అద్ది చేతులకు గుమగుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలొలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలికి తురాయితో మెరిసే భవ్య రత్న జడిత జరీ పని చేసిన తల పాగాని పెట్టేవారు. మెల్లో రత్న మాలికలతో మాణిక్యాలతో మెరిసే ధవల కాంతులు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఈ వేషధారణ అంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్సుతో తలుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లటి నామాన్ని పెట్టే వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్య భాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. 2 భుజాల మీదుగా నేరేడు పండు రంగు ముఖమాల్ జరీకోటు కిందకి జారుతూ ఉంటే 2 వైపులా దాన్ని మెల్లగా ఆయనకి తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తల మీద మకుటం లేదా తలభాగాన్ని కూడా పదే వెనక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం కానీ తలభాగా కానీ స్పర్శ అయితే తీసి పారేస్తారేమన్న భయం భక్తులకి విపరీతంగా ఉండేది. అయినా ప్రేమతో కూడిన వాళ్ళ కుతూహలం కూడా అంత బలీయంగానూ ఉండేది. అందరి మనసులను తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలియవా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. అయితే వాళ్ళకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసి కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్కారం వల్ల శోభాయమానంగా ఉండేవారికి జరీకోటు ఒక అలంకారమా? నిజ శాంతితో అలంకరించబడిన వారికి మకుటం ఓ భూషణమా? అయినా కూడా భక్తులు అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకి పెడుతూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిపిన మనోహర తిలకం దిద్దేవారు. కొందరు రత్నాల ముత్యాల మాలలను మెళ్ళో వేసేవారు. కొందరు మళ్ళీ నుదుటిపై గంధం పొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చటని బాబా అలా తీర్చేవారు. ఆ అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక మెళ్ళో ముత్యాల హారం తలతలా మెరిసేది. ఆహా, ఏమి అలౌకిక శోభ! నానాసాహెబ్ నిమోన్కర్ కర్రకు అమర్చబడి జాలరుతో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవారు. బాపూసాహెబ్ జోగ్ ఎంతో ప్రేమతో బాబా చరణాలను కడిగేవారు. ఆర్ఘ్యము, వాద్యము మొదలైన వాటిని భావపూర్వకంగా అర్పించి విధేయకంగా పూజ చేసేవారు. లోతుగా ఉండే వెండి పళ్ళెన్ని ముందు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగి తరువాత సుగంధ చందనం అద్దేవారు. అప్పుడు కుంకుమ పువ్వు ఉన్న గిన్నె చేతిలోనికి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవారు. తరువాత బాబా చేతికి తాంబూలాన్ని భక్తితో అర్పించేవాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర, దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. బాబా చావడిలో ఆసనం మీద కూర్చున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్ళంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకుని ఆసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు.
అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికంలా తలతలా మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాల్లో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జారిగిలపడి ఆసనం మీద విరాజమానులు అవగానే ఇరువైపులా భక్త బృందం చామరాలు వింజామరాలు దీవెనలతో వీచటం మొదలెట్టేది. అప్పుడు మాధవరావు మొదట పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలిం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవారు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాజుకోగానే ఆ చిలింని బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదటి దమ్ము పీల్చి మహాసాపతికి ఇచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలిం అయిపోయే వరకు అది బహత్, శ్యామ, తాత్యాల మధ్య గుండ్రంగా ఇటు అటు తిరుగుతుండేది. చిలిం నిర్జీవ పదార్థం అన్నమాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది. సజీవులమైన మనం దానికి సాటి రాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహా కఠినమైనది. పసితనంలో పాపం కాళ్లతో తొక్కించుకుంది. తరువాత శీతోష్ణాల బాధను సహించింది. అగ్నిలో బాగా కాలి బయటకొచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దునిలో కాలవలసి వచ్చింది. తరువాత గేరు అంటే ఎర్ర రంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరికి బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తులు కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం 2 చేతుల్లో తీసుకుని బాబా దేహానికి పూసేవారు. మెళ్ళో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించటానికి పూలగుచ్చాలు ఇచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికల చిందిస్తూ ఉండేదో, భక్తుల వైపు పొంగి పొరలే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తే అలంకారమవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరించబడి ఉంటారో వారికి లౌకికమైన మాలలు, మణులు, నగలతో అవసరమేముంటుంది? మూర్తి భవించిన వైరాగ్యమే అయిన వారికి పచ్చలహారం ఎందుకు? అయితే భక్తులు తమకి దాన్ని అర్పణ చేశారు కనుక ఆయన దాన్ని మెళ్ళో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం 8 దేసి లేదా 16 వరుసల ముత్యాల మాల నీలి కమలాల మాలతో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. మల్లెలు, మొల్లల మాల, తులసి మాల ఆయన మెళ్ళో పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. ఆయన మెడలో ముత్యాల మాల గొప్ప తేజస్సుతో తలుకులీనేది. వాటితో పాటే ఛాతి మీద బంగారు పతకం ఉన్న పచ్చలహారం వేలాడేది. నుదుటి మీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణు భక్తునిలా భాసిస్తారో, ఎవరిపై ఛత్ర చామరాలు పట్టుకోబడ్డాయో, ఎవరి తలపై జలతారు సాలువ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాపుసాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళ వాద్య ఘోషలో చేత్తో పంచహారతి పట్టుకుని బాబాకి అక్కడ హారతి ఇచ్చేవారు. ఆ 5 రకాల ఉపచారాలతో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి అందమైన పంచహారతి చేత్తో తీసుకుని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతి ఇచ్చేవాడు. హారతి ఇవ్వడం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరు వచ్చి బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయలుదేరేవారు. తరువాత చిలిము, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగానే బాబా అతనితో ఇలా అనేవారు: నన్ను కనిపెట్టుకుని ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రి వేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. అందుకు తాత్యాబా సరే అలాగే అంటూ చావడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. దోవతుల మడతలు తీసి పరిచి తమ పక్కను తామే తయారు చేసుకునేవారు. 60-25 తెల్లటి దుప్పట్లను పరిచి వాటితో పడకను తయారు చేసుకుని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగినట్లు చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది. దాన్ని తరువాత అధ్యాయంలో వర్ణిస్తాను.
శ్రోతలు నన్ను క్షమించాలి. సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్దామన్నా చెప్పడానికి పరిమితి ఉండదు. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండిగల కథను, ఇంకా మిగిలి ఉన్న సంగతులనన్నింటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురువుని అఖండంగా స్మరించటమే హేమాడ్ పంత్కి స్వార్థము, పరమార్థము. గురు చరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే 4 పురుషార్థాలు గురు చరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషుల, సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చావడి వర్ణన అనే పేరు గల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాడ్ పంత్. కానీ మొదట సద్గురు స్తవనం, వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓవీల్లో 108 అంటే సగం ఓవీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాడ్ పంత్ అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాన్ని అల్లడం తెలియని పామరుణ్ణి, మందమతిని నేను. కళాన్ని పట్టుకున్న నా చేతిని పట్టుకుని సాయియే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ 108 ఓవీలు కూడా వ్యర్థంగా కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారమేమిటో మనం చూద్దాం. సద్గురు శ్రవణంలో హేమాడ్ పంత్ సాయిబాబా అగాధము, అవర్ణనీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సత్సాంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఈ నిశ్చల స్థితినే మరణించే వరకు నిలపండి, గొప్పగా సేవించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి, మీ చరణాల్లో అనన్య భక్తిని కలిగించండి, సకల చరాచరాల్లో భగవద్భావాన్ని, మీ నామంపై అఖండ ప్రేమని కలిగించండి అంటూ తమ కోరికను వ్యక్తం చేశారు. తరువాత స్వర్గలోకంలోని స్వర్గ సుఖాన్ని గురించి వివేచిస్తూ దాని నిష్ఫలతను ఆయన దర్శింపచేస్తారు. నిజానికి స్వర్గసుఖం కోసం మనం ఇంకా వేరే ఎక్కడికో పోన అవసరం లేదు. దాన్ని ఇక్కడే ఈ భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవడమే స్వర్గలోకం. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్చలు, ఆకాంక్షలు, విషయభోహాలు, వీటి పట్ల అనాసక్తి. తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవడం. అదే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. అక్కడ రోహం మొదలైనవి కలగడానికి కారణం ఉండదు. చింత, దుఃఖము, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులం చెందరు. అక్కడ ఎవరికీ కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. అక్కడ మృత్యువు గురించిన భయం ఉండదు. ఫలానాది చెయ్యాలి, ఫలానాది చెయ్యకూడదు అన్న విధి నిషేధాలు, బంధనం ఉండదు. జీవుడు అక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. లోక వ్యవహారాల్లో దేన్ని స్వర్గం అంటారో అక్కడి విషయ సుఖం ఏమన్నా వేరుగా ఉంటుందా? స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడి విషయ సుఖాల్లో భేదం ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరి విషయానుభవాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలోని అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహారిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో ఏమాత్రము తేడా ఉండదు. అదీ కాక పుణ్యం ఖర్చయిపోయాక అక్కడ నుంచి భూమి మీదకు తిరిగి రావలసి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీద జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్యం చాలా గొప్పది. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే విరాహులకు ఏకాంతంలో లభించే సుఖం, లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూలోకంలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం
కలగటం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగడం. దానివల్లే మనసులో ఇచ్చించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్ పంత్ ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba.